విశాఖ నగరానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి సిపికి శంకర్బ్రత బాగ్చి సార్కి వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ని ఇమ్మీడియట్గా స్పందించారు. ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు, నా సన్నిహితుడు అని చెప్పేసి విక్రమ్ అనే వ్యక్తి కంచరపాలెం నుంచి ఒక ఫోన్ అయితే రావడం జరిగింది సిపి గారికి. వెంటనే కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ గారికి మెసేజ్ అందజేయడం, సిఐ గారు ఎస్ఐ రవికుమార్ గారికి మెసేజ్ అందజేయడం, ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని కాపాడాలనే ఒక సంకల్పంతో నిన్న సాయంత్రం హుటాహుటిన సిబ్బందిని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడం అయితే జరిగింది. స్పాట్లోకి వెళ్ళి ఆ వ్యక్తిని ఎటువంటి ప్రమాదం గురి కాకుండా, ఎటువంటి ఆత్మహత్యకు పాల్పడకుండా ఆ వ్యక్తిని కాపాడడం అయితే జరిగింది. ఆ వ్యక్తి పేరు ఆనంద్, అతని సన్నిహితుడు విక్రమ్. ఇప్పుడు సార్ మనతోటి ఎస్ఐ రవికుమార్ గారు మనతో ఉన్నారు. తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో సార్. సార్ నిన్న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మేము విజువల్ పోలీసింగ్ కోసం అలా డ్యూటీలో ఉంటే వెంటనే మా సిఈ గారు కాల్ చేశారు. తన ఫ్రెండ్ అయినటువంటి అల్లబోయిన ఆనంద్ అనే అతను సూసైడ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే సిపి గారు మా సిఐ గారికి ఇన్ఫర్మేషన్ సిఐ గారు చెప్పగా సిఐ గారు నాకు చెప్పారు. నిన్న ఆఫ్టర్నూన్ 4:30 టైంలో మా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పేసి మాధవదార్లో ఉంటారండి, కంచరపాలెం లిమిట్స్. అయితే ఆయన సడన్గా ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను చనిపోతున్నాను అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగిందండి. వెంటనే నేను కంగారు పడి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఇంకా ఎంత మాట్లాడినా మనోడు మాట వింటలేదు, ఫోన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ కూడా ఒక్కోసారి ఎత్తున్నాడు, ఒక్కోసారి కట్ చేస్తున్నాడు. ఒక ఆందోళనలో ఉన్నప్పుడు నాకు ఏం చేయలేదు. వెంటనే సిపి గారు గుర్తొచ్చిందండి. సిపి గారు గుర్తొచ్చి సిపి గారు మన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంది కదండి, 7995095799 నెంబర్కి నేను సిపి గారు కాల్ చేశానండి. చేసినట్టు సిపి గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సార్ చాలా థ్యాంక్స్ ఆయనకి. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే రవికుమార్ అని సిఏ గారిని కూడా ఎండాస్ చేశారు. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ లొకేషన్ ఇమ్మీడియట్గా వితిన్ 5 to 10 minutesలోనే లొకేషన్ ట్రాక్ చేసి తను ఒక రైల్వే ట్రాక్ మీద ఉండడం గమనించి వెంటనే సిఏ గారు రవికుమార్ గారు కంచరపాలెం రవికుమార్ ఎస్ఐ గారికి వెంటనే ఇన్ఫామ్ చేయడం, ఆయన వాళ్ళ సిబ్బందితో వచ్చి వెంటనే మా ఫ్రెండ్ని అక్కడి నుంచి ట్రాక్ నుంచి తీసుకొచ్చి కాపాడడం జరిగిందండి. నిజంగా సిపి గారికి నిజంగా ధన్యవాదాలు. సిపి గారికి అలాగే నిన్న నాకు సహకరించి నా ఫ్రెండ్ బతకడం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, సిఏ రవికుమార్ గారికి, టెక్స్టైల్ సిఏ గారికి, అలాగే కంచరపాలెం ఎస్ఐ రవికుమార్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇలా ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఒక సూసైడ్ చేసుకున్న ఒక పర్సన్ వెంటనే తెలియని వెంటనే అప్పుడు వెంటనే మేము ఫోన్ కాల్ ట్రాకింగ్ పెట్టుకుని టెక్స్టైల్ ఎస్ఐ గారి ద్వారా అతను ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి వెంటనే వెళ్ళి నేను మరియు రాంబాబు బ్లూ కోట్స్ వారి ఇద్దరు కూడా వెంటనే స్పందించి వెంటనే వెళ్ళి ట్రాక్ ద్వారా అతన్ని సూసైడ్ చేసుకున్న వ్యక్తి అల్లబోయిన ఆనందని ప్రాణాలు కాపాడాము. ప్రస్తుతం ఆయనకి కౌన్సిలింగ్ కూడా అలాంటివి ఏమైనా చేశారండి? తర్వాత స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి అతని ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని దాన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏ సమస్య మీద ఆయన సూసైడ్ చేసుకోవాలనుకున్నాను? ముఖ్యంగా అంటే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అతను చెప్పారండి. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా నాకు మనసు ఇదయ్యి నేను అలా చేసుకోబోయాను అని చెప్పారు. తర్వాత మనం కౌన్సిలింగ్ చేసాము, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారు, అందరితో మాట్లాడేసి అప్పుడు కౌన్సిలింగ్ చేసి పంపించాము. చూశారు కదా, విశాఖపట్నంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అన్నదానికి నిజంగా నిదర్శనం. ఇక్కడ సిపి శంకర్బ్రత బాగ్చి గారు వచ్చిన తర్వాత మొత్తం ఓవరాల్ సిబ్బంది వర్క్ స్టైల్ మారిపోయింది. పూర్తిగా ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తోటి, లేదంటే డైరెక్ట్గా నెంబర్ ఇవ్వడం సార్ నుంచి, ఏంటంటే ఫోన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. కంచరపాలెం పోలీసులు ఈరోజు మానవతా దృక్పథంతో నిజంగా మానవత చాటుకున్నట్లే. నిజంగా పోలీసు ఉన్నట్లయితే అసలు విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి పోలీసు అసలు కోరుకుంటున్నారు ప్రజలు ఫ్రెండ్లీ పోలీసుని. ఇలాంటి చక్కటి వాతావరణంలో ఇలాంటి చక్కటి డ్యూటీ మెన్స్గా చేస్తున్నటువంటి కంచరపాలెం పోలీసులు మనం ప్రశంసించాల్సిందే. ఎస్ఐ రవికుమార్ కూడా ప్రశంసించాల్సిందే. ప్రజల నుంచి కూడా ప్రశంసల వెల్లువ కూడా వస్తుంది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.